హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా అయితే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంది కదా జాబ్ కోసం. దాంట్లో మెయిన్గా ప్రీ ప్రైమరీ స్కూల్స్ గురించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్. వీటికి ఎగ్జామ్ కూడా ఏమీ లేదు. హెల్పర్ అయితేనేమో 10th క్లాస్ మెరిట్ బేస్, అలాగే టీచర్ ఇంటర్మీడియట్ బేస్. కాబట్టి అందరూ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అంటే ఇవి తక్కువ జాబ్స్, తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అట్లా ఏమీ లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ మళ్ళీ వేరే జాబ్ వచ్చే వరకు మనం ఇది కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎవరికైతే నీడ్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. వస్తారా రాదా అనేది తర్వాత సంగతి, బట్ అప్లై చేసి ఉండడం మన ఫస్ట్ వర్క్. అలాగే గవర్నమెంట్ పీడిఎఫ్ కూడా రిలీజ్ చేసింది అనమాట. అంటే ఏ స్కూల్లో వేకెన్సీ ఉంది అనేసి. నేను డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో వాటితో పాటు ఇంకా 3 నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసింది. అవి కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఫ్రెండ్స్, వీటితో పాటు ఇంకెవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నారో ప్రిపరేషన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది వాళ్ళకి 1 minute 2 minutes పని. బట్ మనం ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. అలా కాదు నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదామంటే ఆల్రెడీ చదివేసిన వాళ్ళు రెడీగా ఉంటారు ఆ పోస్ట్ని అచీవ్ అవ్వడానికి. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చేసరికి కనీసం మన సిలబస్ 2 times రివిజన్ అయిపోయి ఉండాలి. అంటే ముందు సిలబస్ తెలుసుకోవాలి, సిలబస్ చదవాలి, రివిజన్ కూడా 2 times అయిపోయి ఉండాలి. మరి సిలబస్ ఎలా అంటే ఆల్రెడీ మ్యాక్సిమం ప్రీవియస్ సిలబస్సే వస్తుంటే కొత్తగా యాడ్ అయిన 1-2 న్యూ కాన్సెప్ట్లే యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ మధ్య న్యూస్లో ఇస్తూ ఉన్నారు. న్యూస్లో చూసినట్లయితే ఈ మధ్య ఇస్తూ ఉన్నారు ఏంటి 5,000 కానిస్టేబుల్ పోస్టులు అనేసి. మరి 5,000 2,000 అనేది తర్వాత ముందు ఎన్ని పోస్టులు పడ్డా దాంట్లో మనకు ఒక్క పోస్ట్ చాలు. కాబట్టి వాళ్ళు ఆ న్యూస్లో ఇస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, త్వరలో 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 అనే మాట చాలా ఈజీగా ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు అసలు త్వరలోన లేట్గా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. ఆల్రెడీ మొత్తం రివిజన్ అయిపోయి ఉండాలి. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 2022లో స్టార్ట్ అయింది ప్రిపరేషన్. 22 మొత్తం కంటిన్యూ అయింది, 23 కంటిన్యూ అయింది, ఇంకా 24 కూడా వచ్చింది. జాబ్ వచ్చిందా రాదా అని మెంటల్ టార్చర్, రిజల్ట్ ఇస్తారా లేదని. బట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే కొంచెం లేట్ అయినా ప్రొలాగ్ అయినా రిజల్ట్ రావడం అయితే కన్ఫామ్ అయింది. మనం కష్టపడ్డప్పుడు ఆ ఫలితం కూడా కన్ఫామ్ అవుతుంది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నోటిఫికేషన్ కోసం, రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దు. మనం చేసే పని ఎంత జెన్యున్గా చేస్తున్నాం, మన హార్డ్ వర్క్ ఎంత కంటిన్యూ అవుతుంది అనేదే మనం చూసుకోవాలి. ఒక డేని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి నుండే. ఖచ్చితంగా ఈ 1 yearలో నోటిఫికేషన్స్ మంచి సీరియస్నెస్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు త్వరలో అన్నారు కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 months అంటే డిసెంబర్ ఎండింగ్ కన్నా నోటిఫికేషన్ ఇస్తారు అనుకుంటున్నా. మ్యాక్సిమం ఇస్తారు. కాబట్టి అందరూ గెట్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.